ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, ఆశ్చర్యకరమైన సంగతులు వాక్యములో నుండి మేము చూచినట్లు మా కన్నులు తెరవమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిన తరువాత వారి జీవితంలో ఆరంభమైన కొన్ని ప్రారంభాలను గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. నెంబర్ 1, వారి జీవితంలో క్యాలెండర్ ప్రారంభించబడినదని. నెంబర్ 2, ఆరాధన కీర్తనలు వారి జీవితంలోనికి ప్రవేశించాయని. నెంబర్ 3, పండుగలు వారికి వచ్చాయని. నెంబర్ 4, అరణ్య ప్రయాణం వారి జీవితంలో మొదలైందని. నెంబర్ 5, ధర్మశాస్త్రం వారి జీవితంలోనికి వచ్చిందని. నెంబర్ 6, వారు ఒకే ఆహారాన్ని, ఒకే పానీయాన్ని వారు సేవించారని మనము నేర్చుకున్నాం. ఈరోజు 7వదిగా మనం ఆలోచిస్తే వారి జీవితంలోనికి ప్రత్యక్ష గుడారం వచ్చింది. అంటే దేవుని మందిరం వాళ్ళ జీవితంలో ప్రారంభించబడింది. ఇశ్రాయేలీల గత చరిత్ర మనం చూస్తే అప్పటి వరకు వారి జీవితంలో ప్రత్యక్ష గుడారం అనేది వారికి కనబడదు. ఈ ప్రయాణపు మధ్యలో దేవుడు మోషేను ఆ సీనాయి పర్వత శిఖరం మీదకి రమ్మని చెప్పినప్పుడు, మోషే వెళ్ళినప్పుడు మోషేకి ధర్మశాస్త్రాన్నిచ్చి దానితో పాటుగా ప్రభువు చెప్పిన మాట, నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, మీతో పాటుగా నాకు కూడా ఒక గుడారాన్ని వేయండి, ఆ గుడారం ఈ రకంగా ఉండాలి అని నమూనా ఇచ్చి, నేను మీ మధ్యలో నివసిస్తాను అని దేవుడు చెప్పాడు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడు ఏ ప్రాంతాన్నైతే ప్రేమిస్తాడో, ఏ ప్రజలనైతే ప్రేమిస్తాడో ఆ ప్రాంతంలో దేవుడు తన మందిరాన్ని ఉంచుతాడు. ఇశ్రాయేలీల్ని దేవుడు ప్రేమించాడు గనుక వారి మధ్య మందిరం ఉండడానికి, దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. బహుశా మీకు అతి చేరువుగా మందిరం ఉందంటే దేవుడు మీ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. దేవుడు ఏ ప్రాంతాన్ని, ఏ ప్రజలనైతే ప్రేమించాడో వాళ్ళ మధ్యకు దేవుడు సేవకుల్ని పంపిస్తాడు. నినివే అనే పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తే, యోనా అనే సేవకుడు కూడా ప్రాంతానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకపోయినా ఆయనని ఇబ్బంది పెట్టి మరీ పంపించాడు. అంటే నినివే ప్రాంతాన్ని ప్రభువు ప్రేమించాడు కనుక ఆ ప్రాంతానికి సేవకుల్ని పంపించాడు. ఇశ్రాయేలీని దేవుడు ప్రేమించాడు కనుక వారికి దేవుడు మందిరాన్ని అనుగ్రహించాడు. మనం గమనించాల్సిన మరో సంగతి కూడా ఇక్కడ ఉంది. ఏ ప్రాంతం మీదైతే దేవుని యొక్క శాపం ఉందో, దేవునికి ఇష్టం లేదో,
దేవుడు ఆ ప్రాంతంలో నివసించటానికి ఇష్టపడడో ఆ ప్రాంతంలో దేవుని మందిరాలు తీసేస్తాడు. సొలొమోను అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. అది బంగారంతో కట్టడు, వెండితో కట్టడు, చాలా సౌందర్యవంతంగా ప్రపంచములోనే అత్యంత ఖరీదైన మందిరంగా సొలొమోను దాన్ని నిర్మించాడు. అయినప్పటికీ యూదుల యొక్క ప్రవర్తన సరిగా లేని కారణం చేత దేవుడు ఆ మందిరాన్ని కూలగొట్టించేశాడు. ఆ మందిరం మొత్తం పాడైపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. గల కారణం ఏంటో తెలుసా? ఆ ప్రాంత ప్రజలు దేవునికి కోపాన్ని రేపారు. మందిరం ఎందుకు అని మనం ఆలోచిస్తే మందిరంలో ప్రాముఖ్యంగా 2 కార్యక్రమాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, మందిరంలో యాజకులు ఉంటారు. ఆ యాజకులు ఈ ప్రజలందరి పాప క్షమాపణ కొరకు వారు బలులర్పిస్తూ ఉంటారు. దేవుడు ఆ బలిని అంగీకరించి ప్రజలను క్షమిస్తూ ఉంటాడు. ఈ కార్యం జరుగుతుంది అంటే దేవుని మందిరంలో పాప క్షమాపణ దొరుకుతుంది. మనిషిని నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఒక రకమైన గందరగోళానికి గురి చేసేది పాపం. ఆ పాపం క్షమించబడాలి అంటే దేవుని మందిరంలోనికి వెళితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కనుక దేవుని మందిరంలో నెంబర్ 1 మనకి పాప క్షమాపణ దొరుకుతోంది. ఇంకా చాలా దొరుకుతాయి. స్వస్థత దొరుకుతుంది, దీవెన దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. అయితే ప్రాముఖ్యంగా 2వ విషయం ఏంటంటే మిత్రులరా, దేవుని మందిరం మనల్ని నడిపిస్తుంది. మీరు నిర్గమాకాండం 40వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళి దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. మేఘం పైకి వెళితే ఇశ్రాయేలీలు ప్రయాణం ఆరంభించేవారు. మేఘం ఆగిపోతే ఇశ్రాయేలీలు ప్రయాణం ఆపేసేవారు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణపు పరిస్థితిని నిర్ణయించేది మేఘం. ఆ మేఘం దేవుని మందిరం మీద ఉండేది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరం ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉంది. మందిరము చేత నడిపించబడేవాడు ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తాడు. భవిష్యత్తు మనకు తెలియదు, మేఘానికి తెలుసు. ఎదర ప్రమాదమే ఉందో, తుఫానే ఉందో, ఇబ్బంది ఉందో మేఘానికి తెలుసు. కనుక ఇక్కడ ఆగమంటాడు. ఎదర ప్రశాంతమైన పరిస్థితి కలిగినప్పుడు మేఘం మనల్ని వెళ్ళమంటాడు. మేఘము చేత నడిపించబడేవాడు దీవెనకరంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు. దేవుని మందిరపు ఆలోచన చొప్పున, దేవుని మందిరపు యొక్క పద్ధతి చొప్పున నడిచేవాడు వాడు ప్రయాణం దీవెనకరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఒక మాట అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయాలు, ఈ పనులు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే దేవుని మందిరం దగ్గర నుంచి తీసుకోవాలి. దేవుడి దగ్గర నుంచి తీసుకోవాలి. దేవుని చేత నడిపించబడేవాడు ఫెయిల్ అవడు, నష్టపోడు, దీవెనకరంగా సాగుతాడు. కొంతమంది దేవుని మందిరం దగ్గర నుంచి కాకుండా వేరేగా తీసుకుంటూ ఉంటారు సలహాలు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మిత్రులరా, దేవుని మందిరం మనం కలిగి ఉండడం గొప్ప భాగ్యం, గొప్ప అదృష్టం, గొప్ప కృప. ఇశ్రాయేలీలు దేవా నువ్వు మా మధ్యకి రా అని పిలవలా. దేవుడి వాళ్లతో చెప్పాడు, నేను మీలో నివసిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు తోడుగా ఉంటాను. రక్షించబడిన ప్రతి విశ్వాస జీవితంలో మందిరం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే మందిరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకండి, సేవకుల్ని నిర్లక్ష్యం చేయకండి.
దేవుడిచ్చిన మీకు ఒక గొప్ప కృప, దేవుని మందిరం, దేవుని సేవకుడు, దేవుని సన్నిధి. ఉపయోగించుకుందాం. దేవుడి ద్వారా దీవించబడదాం. దేవుడి అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ వాక్యం ద్వారా మేము దిద్దబడ్డానికి, దీవించబడ్డానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.